7 నెలల నుంచి బడ్జెట్ ఇవ్వలేదు. మాది చాలా జీతాలు 11 ఏమి హామీలు ఇవ్వలేదు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా అది కూడా ఇంతవరకు అమలు చేయలేదు. ఇంటద్దెలు కట్టాలి, ఇంటద్దెలు ఇవ్వరు టీచర్లకి, వాళ్ళకి ఏ బిల్లులు ఇవ్వరు. అంగన్వాడీ పరిస్థితి దౌర్భాగ్యంగా ఉంది అంతే. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే జీతాలు పెరిగాయి కానీ ఇప్పుడు అసలు మాకు 1000 రూపాయలు పెంచారండి ఈ ప్రభుత్వం వచ్చినాక. అమలు చేయలేదండి, కొన్నే అమలు చేశారు. మాకు మటుకు అంగన్వాడీ వాళ్ళకి ఏమీ చేయలేదు. మాకు మటుకు చాలా బాధలుగా ఉన్నాయి. జీతాలు పెరగలేదు, కష్టం ఎక్కువైపోయింది, జీతం తక్కువ అయిపోయింది, చాకరీ చాలా ఎక్కువైపోయింది. మేము అలాగే అందుకోసం ఆ బాధలు చెప్పుకుంటాం. 4.5 సంవత్సరాల్లో మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? మాకు చాలా బాధగానే ఉందండి. చాలా కష్టపడుతున్నాం మేము. అన్ని రేట్లు పెరిగిపోయాయి, వచ్చేది ఏం లేదు. కరెంటు బిల్లు పెరిగిపోయాయి, అన్ని గ్యాసులు పెరిగిపోయి అన్ని పెరిగిపోయాయి. మాకు వచ్చేది తక్కువ అయిపోయింది. వచ్చే జీతంలో ఏం బతుకుతామండి? ఒక్క మనిషికి కూడా కడుపు నిండట్లేదు మా జీతం. ఫ్యామిలీని ఏం పోషించుకోగలం మేము? 2 తరాల నుండి మేము చేస్తున్నాం ఉద్యోగం. అంగన్వాడీ పెట్టిన కాడ నుండి మా ఫ్యామిలీ చేస్తున్నాండి. మా అమ్మగారు చేశారు, మేము చేస్తున్నాం. అప్పటి నుండి మేము కష్టపడుతూనే ఉన్నాం. కానీ మాకేం ఫలితం? రిటైర్మెంట్ ఏం లేదు. దిగిపోతే ఆ జీతం తీసుకుని దిగిపోవాలి. మాకేమి లేదు. జీతం పెంచాలండి, మాకు బెనిఫిట్లు కావాలండి. రిటైర్ అయిపోతే అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఏమన్నారు అధికారులు? ఈ గవర్నమెంట్ వచ్చినాక మాకు 1000 రూపాయలు పెంచారండి. ఈ 4.5 సంవత్సరంలో 1000 రూపాయలతో బతకగలవండి? రేట్లు ఎన్ని పెరిగిపోయాయి మాకు. ఇంటద్దెలు కట్టాలి, ఇంటద్దెలు ఇవ్వరు టీచర్లకి, వాళ్ళకి ఏ బిల్లులు ఇవ్వరు. అన్ని కట్టాలి టీచర్లకు చాలా కష్టాలు అయిపోయాయి. మనం అంగన్వాడీ వాళ్ళు చాలా కష్టపడుతున్నాం. చాలా పిరం అయిపోయినాయండి. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే చాలా పెరిగిపోయాయి. గతం మీద పెరిగిపోయాయి కదా ఇప్పుడు అన్ని రేట్లు. అడిగితే ఏమని అన్నారు అధికారులు? ఏమంటున్నారు? వాళ్ళేం సమాధానం మాకు ఇవ్వట్లేదు. ధర్నాలు చేస్తున్నాం, మా బాధలు ఏమో చెప్పుకుంటున్నాం. మాకు సమాధానం రావట్లేదు. మేము సమాధానం కోసమే మళ్ళీ ధర్నా చేస్తున్నాం. అంటే ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చి 4.5 సంవత్సరాల్లో ఎలా ఉంది ఆయన పాలన? మీ పరిస్థితి? మాకైతే కష్టంగానే ఉందండి. ప్రెసెంట్ చెప్పాలంటే మా అంగన్వాడీ వాళ్ళు మటుకు చాలా బాధలు పడుతున్నాము. టీచర్లు గాని ఆయాలు గాని అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారని అంటున్నాడు కదా. ఇస్తున్నారంటే ఇస్తున్నారు కొంతమందికి. ఎవరికి ఇస్తున్నారు? మేము ఉద్యోగం చేసేవాళ్ళు గుర్తించాలిగా. మాకు ఖాళీగా ఉన్న వాళ్ళకి పెంచితే మేము ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏమైపోవాలి? మా పిల్లలకి ఏం లేదు, మాకేం లేదు. దిగిపోతే ఇంటికి వెళ్ళి అడుక్కుని తినాలా? మాకు మందులు కూడా డబ్బులు లేవు. మాకు పింఛన్ ఏమన్నా ఇవ్వాలా? షాపుల్లో చేసుకుంటే వాళ్ళకి వస్తున్నాయి ఈఎఫ్ అన్ని. మాకేమీ లేదు. హాస్పిటల్ కార్డు లేదు, మాకు ఏమీ లేదు. ఎన్ని సంవత్సరాలు బట్టి ఉద్యోగం చేస్తున్నాము. ఇలాంటి వాళ్ళు గుర్తించాలి కదా. మరి మాకు అదే అడుగుతున్నాము, ఇదే ఇలాగే అడుక్కుంటున్నాము. మాకెవ్వరు సమాధానం చెప్పట్లేదు. అంగన్వాడీలు పెద్ద పెట్టేస్తానన్నాడు, వాళ్ళ జీతాలు పెంచుతాను, పక్క రాష్ట్రంతో పాటు జీతాలు పెంచుతాను అన్నాడు. అవన్నీ అమలు చేశాడా? పక్క రాష్ట్రం మీద పెంచుతానన్నది నిజమేనండి. 1000 రూపాయలే పెంచారు, తర్వాత పెంచారు మళ్ళీ పక్క రాష్ట్రం వాళ్ళు. తర్వాత నుంచి పెంచట్లేదు, మాకేమి ఇంతవరకు ఏం పెంచలేదు. ఇప్పుడు మేము మధ్యతరగతి వాళ్ళం కదా. ఇల్లు ఇంటద్దె ఎంత కట్టాలండి? 8000 ఇంటద్దె కట్టాలి. బియ్యం ఎంత ఉందండి? ఇప్పుడు 1800 ఉంది, లేదా 1500 ఉంది. ఆయిల్ ఎంత ఉంది? 150 రూపాయలు ఉంది లీటరు. పాల రేటు కూడా పెరిగిపోయింది. ఇప్పుడు మాకు వచ్చే 11,500తో మేము ఎలా బతకాలండి చెప్పండి? ఇంటికి 2 పిల్లలు ఉంటారు, 2 పిల్లలను చదివించుకోవాలా? మేము బతకాలా? ఇంటద్దెలు కట్టుకుంటూ, కరెంటు బిల్లులు కట్టుకుంటూ, గ్యాస్ కూడా పెరిగిపోయింది. కరెంటు బిల్లు అండి 200, 300 వచ్చేది, మేము ఇప్పుడు 800 కడుతున్నాం. ఏంటంటే ఎప్పుడో బకాయిలు ఉన్నాయి, అవి వేస్తున్నాం అని అంటున్నారు. ఇది ఎంతకి సామాన్యం కాదు. మేమైతే మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? గత 4.5 సంవత్సరాల్లో మీ ఆర్థిక పరిస్థితి ఏమైనా మెరుగుపడిందా? మెరుగుపడలేదండి. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే జీతాలు పెరిగాయి కానీ ఇప్పుడు అసలు మాకు 1000 రూపాయలు పెంచారండి ఈ ప్రభుత్వం వచ్చినాక. 1000 రూపాయలు తప్ప ఇంకేమీ పెంచలేదు. మేము చాలా సార్లు ధర్నాలు చేసాం కానీ ఏం రెస్పాన్స్ లేదు. ఏమీ వేయలేదండి, మాకేమీ హామీలు ఇవ్వలేదు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా అది కూడా ఇంతవరకు అమలు చేయలేదు. సంక్షేమ పథకాలు ఏం లేదండి. ఇంతవరకు మా పాపకి అమ్మఒడి 1 సంవత్సరం వచ్చిందండి, ఇంతవరకు మళ్ళీ అమ్మఒడి లేదు. విద్యా దీవెన లేదు. మా పెద్ద పాప డిగ్రీ చదువుతుంది, విద్యా దీవెన లేదు, వసతి దీవెన కూడా రాలేదండి మాకైతే. మా టీచర్లు కొంతమందికి ఏమో యాంటీ కట్టెడ్ ఉన్నా కూడా వాళ్ళకి కూడా పెన్షన్లు రావట్లేదు. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా వస్తుందంట తంబేస్తుంటే. మేము జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే మాకైతే ఏం నచ్చలేదండి. ఇంతవరకు మాకేం పెంచలేదు, మాకేం చేయలేదు. మాకైతే ఆ ప్రభుత్వం వచ్చినాక మాకు పెంచింది 1000 రూపాయలే. పెంచారు అని అంటున్నారు. మాకు 10,500 ఉండేది, 1000 రూపాయలేనండి. ఈ 4.5 సంవత్సరాలు పెంచింది. చూస్తానన్నారు. అదే పక్క రాష్ట్రానికి 1000 పెంచుతానన్నాడు. 1000 రూపాయలు పెంచారు. కానీ తర్వాత వాళ్ళు 13,000 చిల్లర పెంచినా కూడా ఇంకేం పెంచలేదండి.
ఇంతవరకు నెల నెల జీతం ఏం పడదు. ఇప్పుడు రెండో నెల వచ్చిందంటే ఒక నెల జీతం పడిద్ది. ఇంతవరకు 6 నెలలు స్కూల్ అద్దెలు లేవు, కాన్వెంట్స్ బిల్లు లేవు, ఏమీ లేవు. మాకు టీఏ డిఏలు అయితే 2 సంవత్సరాల నుంచి అసలు లేవు. అసలు అది తీసేశారు టీఏ అనేది. అసలు ఏం లేదు. 6 నెలల నుంచి అద్దెకి డబ్బులు ఇవ్వలేదా? స్కూల్ రెంట్స్ లేవండి. మాకు బడ్జెట్ వస్తేనే వస్తుంది అని అన్నారు. ఇంతవరకు బడ్జెట్ రాలేదు, ఏం రాలేదు. మొన్న 10వ తారీఖుకి ఒక నెల జీతం వేసారు, ఇంకో నెల జీతం పెండింగ్ ఉంది. అంగన్వాడీకి జీతాలు పెంచుతానన్నారు, పెంచారా? అంగన్వాడీలకు జీతాలు పెంచుతానని హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు ఏమీ పెంచలేదండి. మాకు 11,500, 10,500 అంతకుముందు చంద్రబాబు నాయుడు గారే చేశారు. ఆ తర్వాత ఈయన వచ్చి 1,000 రూపాయలు ఎక్స్ట్రా చేశారు, అంతే 11,500. తర్వాత తెలంగాణలో వాళ్ళు 16,000 ఇస్తున్నారు. ఆ రాష్ట్రం కన్నా ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఇంతవరకు అవి ఏమీ లేవు. అసలు ఇచ్చే 11,500 కూడా నెల నెల కరెక్ట్గా రావు మాకు. మేము అంటే మాకు పిల్లలు ఉన్నారు, మేము చదివించుకోవాలి, అన్నీ మాకు ఉన్నాయి, ఫెసిలిటీస్ ఏమీ లేవు మాకు. మా పిల్లలకి ఏమీ రావు. ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చూపిస్తున్నారు. మేము ఏ పరంగా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యామో మాకు అది తెలియాలండి. గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చూపిస్తున్నారు, మాకు ఏమైనా బేసిక్ ఇస్తున్నారా? ఏమి ఇస్తున్నారని గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటారు మమ్మల్ని? విడో పెన్షన్ తీసేశారు, తర్వాత అమ్మఒడి తీసేశారు. ఏది రాదనమాట, ఏది మాకు వర్తించదు. అదేమన్నంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏ పరంగా మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా చూస్తున్నారు మీరు? మాకు అది తెలియాలండి. అంటే ఇప్పుడు రెంట్లు గానీ అసలు స్కూల్ రెంట్లు అనేది 6 నెలలు పైన అయిపోయింది, ఇంతవరకు రాలేదు. స్కూల్ రెంట్లు ఎలా కట్టాలి? మీరు నెల నెల జీతం కూడా వేయరు మాకు. జీతం కూడా వేయకుండా జీతంలో తీసుకొచ్చి కట్టాలి అన్నా కూడా మేము ఎలా బతకాలి? జీతాలే కట్టాలా, కూరగాయలకే పెట్టాలా మేము? అవే కాదు, ప్రతిసారి మేము మాకు ఏదైనా ప్రోగ్రామ్ చేయాలి అంటే ఆ ప్రోగ్రామ్కి సంబంధించి మా డబ్బులు మేము చేతిలో వేసుకుని చేయాలి. అసలు ఇప్పటికి అసలు ధరలు అంటే మేము కొనడానికి లేదు, తినడానికి లేదు అన్నట్టు అయిపోయింది. మాకు వచ్చే 11,500 పెట్టి మేము ఎలా బతుకుతాము? మా పిల్లల్ని ఎలా బతికిస్తాము? అందరికీ సొంత ఇళ్ళు లేవు, అద్దెళ్లలో ఉండాలి. అద్దెలు నెలకొచ్చి 6,000, 7,000 కట్టుకోవాలి. ఈ 11,500లోనే 6,000, 7,000 కడితే మేమేం తినాలి? మా పిల్లలకి ఏం పెట్టాలి మేము? అది కాక అంతే, కొంతమందికి భర్తలు ఉన్నారు, వాళ్ళు సంపాదించాలన్నారు. మా వైపు చాలా మంది విడోస్ ఉన్నారండి. వాళ్ళు ఏ విధంగా బతుకుతారు? ఒక్కొక్కరికి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఎలా చదివించుకుంటారు? ఏమున్నాయి? అందరికీ ఇచ్చే బెనిఫిట్స్ మాకు ఎందుకు ఇవ్వరో అని అడుగుతున్నాం మేము. మహిళలకి ఇల్లు ఎవరికి ఇచ్చారండి? మా అంగన్వాడీ టీచర్లకు ఎవరికి ఇల్లు రాలేదు. వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మంచిది, మేము కూడా వచ్చినందుకు మేము సంతోషపడతాం. మాకైతే ఇల్లు లేవు, ఏమి లేవు, అందరం అద్దెలకే ఉండేది, అద్దెళ్లలోనే ఉంటున్నాం. సరే, ఇళ్ల సమస్య అంటే మేము అలా కింద మీద పెడతాం. స్కూల్ అద్దెలు ఎందుకు వేయడం లేదు? స్కూల్ అద్దెలు మేము ఎక్కడ తెచ్చి కట్టాలి? ఏ విధంగా కట్టాలి? అంటే ఇప్పుడు ఆయన పాదయాత్రలో కానీ అన్ని చోట్ల కానీ నేను మహిళలకు అన్ని విధాలు నేనున్నాను, నేను చేస్తున్నాను అని అంటున్నారు. నేనున్నాను అంటే ఆయనకి ఏదన్నా జేజేలు కొట్టే వాళ్ళకి చేస్తున్నారేమో కానీ అంగన్వాడీని అయితే తీసి పక్కన పెట్టారు. ఆయన ఎందుకు పెట్టారో మాకు తెలియడం లేదు. అంగన్వాడీ వాళ్ళు ఏం పాపం చేసాం? తెల్లారు లేగిస్తే మేము ఉరుకులు పరుగులు మా జీవితాలు. మా పిల్లల్ని కూడా వదిలేసి తిరుగుతున్నాం మేము. ప్రతి దానికి మేము మా పిల్లలతోటి కనీసం ఒక గంట గడపడానికి ఉండదు. ఇంటికి వెళ్తాం, వర్కులు అన్ని, ఈ వర్క్ అంటారు, ఆ వర్క్ అంటారు. మా పిల్లలతో గడపడానికి ఉందా? మేము అందరికి సమాజంగా సేవ చేస్తాం, మా పిల్లలకి మాకు మేము చేసుకోవడానికి లేదు. అందరూ ఎలా ఉన్నాయో మాకు తెలియదండి. అంగన్వాడీ పరిస్థితి అంటే దౌర్భాగ్యంగా ఉంది, అంతే మేము చెప్పగలిగింది అదే. అందరికీ అన్ని చేస్తామంటున్నారు, మరి మాకు ఎందుకు చేయటం లేదు? మీరు మాకు చేస్తేనే కదా మీరు మాకు చేశారని తెలిసేది. ఎవరికో వాళ్ళకి చేసాం, వీళ్ళకి చేసామంటారు. మా అంగన్వాడీకి మీరు ఏం చేశారు? వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట అన్నారు. మేమందరం మహిళలం కాదా? మీ ఉద్యోగాలు చేయటం లేదా? ఎందుకని మమ్మల్ని మాకు పెద్దపీట మీరు అందరికీ వేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు మర్చిపోయారో మాకు తెలియజేయండి. పక్క రాష్ట్రం కన్నా మాకు ముందుగా హామీ ఇచ్చింది అంటే పక్క రాష్ట్రం కన్నా కూడా మీకు 1,000 రూపాయలు ఎక్కువ అదనంగా ఇస్తాను అని చెప్పేసి మేనిఫెస్టోలోనే మాకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మాకు ఆ రోజు హామీ ఇచ్చారు. ఆ విధంగానే తెలుగుదేశంలో అక్కడ పక్కన తెలంగాణలో జరిగిన విధంగానే ఒక 1,000 రూపాయలు ఫస్ట్ అమల్లో పరిచారు 2018లో. కానీ ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ 18,000కి కేసీఆర్ గారు అమలు చేశారు. కానీ మరి అదే విధంగా మాకు కూడా అమలు చేయాలని చెప్పేసి మాకు ప్రధానమైన డిమాండ్. అలాగే సుప్రీంకోర్టు ఒక నిర్ణయం ఇచ్చింది ఏంటంటే మాకు గ్రాడ్యుటీ ఇవ్వాలి అని చెప్పేసి. కానీ మరి అది గ్రాడ్యుటీ కావాలి అని చెప్పేసి సార్ని మేము రిక్వెస్ట్ చేసి కోరుకుంటున్నాము చెయ్యాలి అనేది. అలాగే మాకు రెంట్లు ముఖ్యమైన. ఇప్పుడు మీకు కాదు మేడం, అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చి 4.5 సంవత్సరాలు మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది?
మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ప్రజెంట్ ఇప్పుడు 7 నెలల నుంచి మాకు రెంట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 7 నెలల నుంచి బడ్జెట్ ఇవ్వలేదు. మాది చాలని జీతాలు 11,000 శాలరీలో మేము 6,000 రూపాయలు రెంట్లు కట్టుకోవాలి అంటే, అలాగే గ్యాస్ వెజ్ 6 నెలల నుంచి గ్యాస్ వెజ్ లేదు. మాకు వచ్చే శాలరీలో సగం జీతాలు దానికి మేము పెట్టుబడిగా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇన్ని నెలలు మాకు లేకపోతే ప్రతి నెల మాకు రెంట్లు ఇచ్చేటట్టుగా చూడమని చెప్పేసి కోరుకుంటున్నాము. అంటే గతంలో ఉందా ఇలాగే ఇబ్బంది? ఇప్పుడు ఇన్ని నెలలు అనేది ఎప్పుడు లేదండి, ఇదే ఎక్కువగా జరుగుతూ ఉంది. ప్రధానంగా మాకు ప్రధానమైన సమస్య కూడా రెంట్లే ఎక్కువగా. అలాగే మాకు 11,500తో ఇవాళ పరిస్థితుల్లో అన్ని భారంగా ఖర్చులు పెరిగిపోయినాయి. అలాంటి సమయంలో మాకు ఈ 11,500కి ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి దీంట్లోనే పడి చేస్తున్నారు. ఎక్కడ షాపుల్లో చేసుకున్నా కూడా ఈరోజు జీతాలు ఎలా ఉంటున్నాయి అనేది మేము చెప్పవసరం లేదు. కానీ ఈ చిన్న జీతానికి మేము చేసుకుంటున్నా కూడా వాటిని తీసుకొచ్చి మేము పెట్టుబడిగా పెట్టాల్సిన పరిస్థితిలో సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అంత బాగానే ఉందని అంటున్నారు. అంగన్వాడీ టీచర్స్కి సంక్షేమ పథకాలు ఏమీ అమలు చేయట్లేదండి, ఏమీ అమలు పరచడం లేదు. అంటే మీకు 11,500 మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే దాని కిందగా తీసేసి మాకు సంక్షేమ పథకాలు కూడా ఏమీ రావట్లేదు. అడిగితే ఏమన్నారు? మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? అధికారుల దృష్టికి తీసుకెళ్తేను మీరు మాకు పల్స్ సర్వే జరిగిన దాంట్లో అంగన్వాడీ వర్కర్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది ఉంది, దాన్ని బట్టి మీది ఎంప్లాయీస్ అని చూపిస్తుంది అని చెప్పేసి రిజెక్ట్ చేసేస్తున్నారు. ఈ సమస్య మీద మీరు అంగన్వాడీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారా? చాలా సార్లు మేము ఏమన్నారు? చేస్తేను అమలు పరుచుతాము అని చెప్పేసి అంటున్నారు, కానీ ఇప్పటి వరకు ఏమీ అమలు పరచలేదండి. అమలు పరిచితే మేము ఈ రోజు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఉండేది కాదు. గవర్నమెంట్ ఎలా ఉంది అనేది ప్రజలందరికీ తెలుసు. మేము చెప్పిన దానికన్నా మాకు ప్రధానంగా డిమాండ్ ఏంటి అంటే మా జీతాలు పెంచమని చెప్పేసి, మా రెంట్ బడ్జెట్లు మాకు రెంట్లు వేసేసేయమని ప్రధానంగా డిమాండ్లు కోరుతున్నాము. ప్రతి నెల మాకు ఇవ్వాలి అని చెప్పేసి, అలాగే పక్క రాష్ట్రంతో పోల్చుకొని మాకు జీతాలు పెంచమని డిమాండ్ చేస్తున్నాము.